హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూరోపియన్ దేశం ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక ఉదారవాదానికి విలువనిచ్చే అక్కడి ప్రభుత్వం సంప్రదాయ ముస్లిం వస్త్రధారణపై నిషేధం విధించింది. ఫ్రాన్స్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం అభయ వస్త్రాలను నిషేధించింది. కొంతమంది ముస్లిం మహిళలు వదులుగా ఉండే పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే అభయ అని పిలువబడే దుస్తులను ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ విద్యామంత్రి తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఫ్రాన్స్ తీసుకునే ఈ నిర్ణయంతో ముస్లిం యువతులు ఈ రకం వస్త్రధారణ లేకుండా స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ చేసిన చట్టాలు ఆ దేశంలోని స్కూళ్లలో విద్య నుంచి సాంప్రదాయ కాథలిక్ ప్రభావాన్ని తొలగించింది. పాఠశాలల్లో మతాన్ని సూచించే సంకేతాలపై కఠిన వైఖరి అవలంబిస్తుంది. అయితే ముస్లిం మైనారిటీని మత సంప్రదాయాలను నెమ్మదిగా తొలగిస్తూ వస్తుంది. 2004లో పాఠశాలలో తలకు చుట్టుకునే కండువాలను నిషేధించింది. 2010లో పూర్తిగా ముఖాన్ని కప్పుకోవడాన్ని నిషేధించింది. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు 5 మిలియన్ల ముస్లిం వర్గానికి కోపం తెప్పించింది. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం కూడా ఇదే విధంగా ఉంది. పాఠశాలలో ఇకపై అభయ ధరించరాదని నేను నిర్ణయించుకున్నానని విద్యామంత్రి గాబ్రియల్ అట్టల్ ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు తరగతి గదిలోకి వెళ్లినప్పుడు విద్యార్థులను చూడడం ద్వారా వారి మతాన్ని గుర్తించలేరని మంత్రి అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రాన్స్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.